చూడండి పిల్లలు, మీరు ఈ గ్రాఫోథెరపీని డైలీ మనం ఎన్ని ప్యాటర్న్స్ ఇచ్చాము? 34 ఇచ్చాం కదా. 34 రోజు ఒక 36 రోజుకు ఒక ప్యాటర్న్ చాలు, ఎక్కువ రోజుకు ఒక ప్యాటర్న్, డైలీ ఒక ప్యాటర్న్, ఒక పేజ్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇవి మీరు మనం రాసేటువంటి లెటర్స్లో స్ట్రోక్స్, బేసిక్ స్ట్రోక్స్ అనేవి కరెక్ట్ అందంగా వస్తాయి. బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ స్ట్రోక్స్ అందంగా వస్తాయి అన్నమాట. మనం రాసే ప్రతి లెటర్స్లో ఈ స్ట్రోక్స్ ఉంటాయి. ఆ స్ట్రోక్స్ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో స్ట్రోక్స్ అందంగా వచ్చినప్పుడు లెటర్కు ఒక లెజిబిలిటీ వస్తుంది అన్నమాట. స్పష్టంగా ఉంటుంది చూడడానికి, అక్షరాలు చాలా చూడడానికి అందంగా కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఇవి ఏదైనా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. ఏ పనైనా ప్రాక్టీస్ చేస్తేనే దాంట్లో ఒక స్కిల్ అనేది ఉంటుంది. అందరు రాస్తారు, అందరూ మాట్లాడతారు, అందరూ చదువుతారు, అందరూ పాటలు పాడుతూ ఉంటారు. కానీ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ యొక్క ప్రాక్టీస్లో ఒక స్కిల్ అనేది ఉంటుంది. కాబట్టి మనం హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ ఈరోజు గ్రాఫోథెరపీ మీద మనం ఇవి లెటర్స్ యొక్క బేసిక్స్ ప్యాటర్న్స్ అన్నమాట. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవి డైలీ ఇవి ప్యాటర్న్స్ ప్రాక్టీస్ చేయాలా. రేపు చెప్పేటువంటి గ్రాఫాలజీ ఏదైతే హ్యాండ్ రైటింగ్ ప్యాటర్న్స్ అంటే లెటర్స్, అవి కూడా రేపు లూసిడా ఫాంట్లో మీకు క్యాపిటల్, స్మాల్ లెటర్స్, అలాగే దాంట్లో సైజ్ ఎంత ఉండాలి, స్పేసింగ్ ఎంత తీసుకోవాలి, ఎన్ని డిగ్రీల్లో మనం మళ్ళీ లేట్ అయిపోతుంది.